హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళకి సంబంధించిన సబ్ సిరీస్ ఉంది కదా, నార్జో సిరీస్ అంటారు దీన్ని. అండ్ ఇది జనరల్గా అమెజాన్ కోసం వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. దీంట్లో రెండు మోడల్స్ ఉంటాయి, నార్మల్ మోడలు, ప్రో మోడలు. ఈ సంవత్సరం తీసుకొచ్చేది నార్జో 70 సిరీస్ అనమాట. సో మన దగ్గర ఈరోజు మన ఇండియాలో లాంచ్ కాబోతున్న రియల్మీ నార్జో సిరీస్లో టాప్ మోడలు నార్జో 70 ప్రో మొబైల్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఈ ఫోన్ మీరు ఇంతకుముందు చూసినట్టే ఉంటుంది, ఎక్కడో అదే చొక్కాలు మార్చుకొని వచ్చింది. ఇది దీని గురించి మీకు చాలా మందికి తెలిసిందే. ఇది వేరే ప్లాట్ఫామ్ కోసం వీళ్ళు తీసుకొస్తున్న సిరీస్ అనమాట. దాదాపు అన్ని అందులో ఉండే అన్ని ఆప్షన్స్, అన్ని ఫీచర్స్ మీకు సేమ్గా ఉంటాయి. బట్ మీకు బట్టలు మార్చుకొని వేరేలాగా వస్తూ ఉంటుందన్నమాట. సో బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే నార్జో 70 ప్రో అని ఉంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఫ్లాగ్షిప్ IMX 890, ఇది 20,000 రూపీస్ బడ్జెట్. నాకు తెలిసి దీని బేస్ మోడల్ అండర్ 20 పెడతారని నేను విన్నాను. అది కానీ నిజమైతే మాత్రం అండర్ 20లో మీకు ఒక మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ అయితే అవుతుంది. ఆ బడ్జెట్లో మీకు చాలా ఫోన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. అన్ని ఫీచర్స్ దీంట్లో కంబైన్డ్గా ఉండే ఫోన్ అవుతుంది అనమాట. అది కాకుండా వీళ్ళు వేరే ప్లాట్ఫామ్స్లో తీసుకొస్తూ ఉంటారు కాబట్టి మీకు మంచి డిస్కౌంట్లో కూడా వస్తుంది. అది కాకుండా ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద మీకు రియల్మీ బడ్స్ T100 ఏదో ఒకటి ఉంటుంది, అది మీకు కాంబో ఆఫర్ కింద కూడా ఇస్తున్నట్టు నేను విన్నాను. అది కూడా వస్తే ఇంకొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. దీంట్లో మీకు IMX 890 ఫ్లాగ్షిప్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ రెండోది డైమండ్స్ది 7050 ప్రాసెసర్, 120Hz AMOLED డిస్ప్లేతో మీకు ఉంటుంది. డ్యూయల్ టచ్ గ్లాస్ డిజైన్. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ రెండు రకాలుగా ఉంటుంది కలరు. అది మీకు గ్లాసీ ఫినిషింగ్తో, డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో ఉంటుంది. బాక్స్ లోపల ఆబ్వియస్గా మనకి ఫోన్ ఉంటుంది. నా దగ్గర ఈ గ్రీన్ అండ్ కాంబినేషన్లో ఉంది, గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ ఈ పట్ల బడ్జెట్లో మీకు ఇలాంటి గ్లాస్ ఫినిషింగ్తో ఇది ఒక ఫోన్ అయితే మంచి డిజైన్లో అవైలబుల్గా ఉంది. బాక్స్ లోపల మీకు ఒక 67 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్ అండ్ ఒక TPU కేస్ ఉంటుంది. దీని క్వాలిటీ కూడా ఓకే, గుడ్, మంచిగానే ఉంది. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు కొంచెం బరువుగా అనిపిస్తూ ఉంటుంది. 195 గ్రామ్స్ వరకు ఉంటుంది, అప్రాక్సిమేట్గా 200 గ్రామ్స్ లోపు ఉంటుంది. అండ్ ఇది కొంచెం ఎలా ఉంటుందంటే బాక్సీ డిజైన్తో ఉంటుంది. అండ్ మీకు ఇది రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది, కొంచెం బల్క్గా ఉంటుంది. థిక్నెస్ కూడా పర్లేదు, మంచిగా ఉంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్, ఇది ఒక మంచి విషయం. అండ్ మీకు సెకండరీ స్పీకరు అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అండ్ బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మీరు సిమ్ ట్రేని అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్ అండ్ ఒక ఇక్కడ స్పీకర్ అయితే ఉంటుంది. డిజైన్ మాత్రం బాగుంది. డిజైన్కి చేతిలో పట్టుకున్నప్పుడు మంచి బాక్సీ డిజైన్తో ఉంటుంది. అండ్ బెజల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంచెం రెగ్యులర్గా ఈ పట్ల బడ్జెట్లో ఇంకొంచెం తక్కువ బెజల్స్ ఇస్తే బాగుండేది. అండ్ బెజల్స్ మాత్రం యాక్సెప్ట్ చేయాలి ఈ బడ్జెట్లకి, అంతే. ఇంకొంచెం తక్కువ ఉంటే సూపర్గా ఉండేది ఈ ఫోన్ అయితే. సో అందుకని కొంచెం పెద్ద ఫోన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో డిస్ప్లే విషయానికి ఒకసారి వెళ్తే మీకు 6.67 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు క్లెయిమ్ చేయడం మాత్రం మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్ మీకు 2000 నిట్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మంచిగా ఉంది క్వాలిటీ. అండ్ డేలైట్ కండిషన్లో కూడా మీకు చాలా నీట్గా క్లియర్గా అయితే కనిపిస్తుంది. పీక్ బ్రైట్నెస్ మాత్రం చాలా ఎక్కువ క్లెయిమ్ చేశారు. బట్ స్టిల్ ఇది ఆ పట్ల బడ్జెట్లో వర్త్ అనే చెప్పాలి, చాలా మంచిగానే ఉంది. అండ్ కంప్లీట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ప్లాస్టిక్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ ఉంటుంది, సో మీకు గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. బట్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ మాత్రం ప్లాస్టిక్, ఇది కూడా నోటీస్లో పెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగుంది. యాక్చువల్గా వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా మంచిగానే ఉంది. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి అయితే దీంట్లో మీకు ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇందులో మీకు డైమండ్స్ 7050 ప్రాసెసర్. ఇది ఇంతకుముందు మనం వేరే పేరుతో చూసినాం. అండ్ వీళ్ళ దాంట్లో వేరేది కూడా ఉంది. ఇదే ఫోను మీకు అక్కడ వేరే పేరుతో కూడా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ యాక్సెప్టబుల్ ప్రాసెసర్ అండ్ చాలా మంచి ప్రాసెసర్ యాక్చువల్గా. అండ్ ఇది TSMC మీకు 6nm, అలాగే మీకు 2.6 GHz స్పీడ్ ఏమో ఉంటుంది, క్లాక్ స్పీడ్. సో ఓవరాల్గా రెగ్యులర్ టాస్క్ అయితే ఇది సూపర్ ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా దీన్ని వాడినాం కాబట్టి పెర్ఫార్మెన్స్ మాత్రం ఈ పట్ల బడ్జెట్లో మంచిగానే ఉంటుంది. గేమింగ్ కూడా ఒక మోడరేట్ గేమర్కి అయితే ఇది మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా దీంట్లో కొంచెం అప్గ్రేడ్ చేశారు, అది కూడా మంచిగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. సో ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో కూడా ఈ పట్ల బడ్జెట్లో బాగా ప్రీమియం లెవెల్లో ఎవరు గేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక మోడరేట్ గేమర్కి అయితే ఇది ఖచ్చితంగా మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మొత్తం ఉండడానికి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా
ఐఎంఎక్స్ 890 విత్ ఆప్టికల్ ఇమేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇదే మెయిన్. అండ్ 2 ఉంటాయి, 8 మెగాపిక్సెల్ వైడ్, 2 మెగాపిక్సెల్ మైక్రో. అవి వాటి పని అవి చేసుకుంటూ పోతుంటాయి, అవి నేను జనరల్గా ఎక్కువ కవర్ కూడా చేయను. అండ్ మెయిన్ కెమెరా మాత్రం ఐఎంఎక్స్ 890, ఇది సోనీ కెమెరా యాక్చువల్గా. అండ్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది, ఫొటోస్ అయితే మంచిగా వస్తున్నాయి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అండ్ ఫొటోస్ మాత్రం ఈ పట్ల బడ్జెట్లో అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఇది ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది. కెమెరాలకు మాత్రం బాగున్నాయి. అండ్ దీంట్లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ 4K 30 FPS వరకు ఉన్నాయి, బట్ స్టెబిలైజేషన్ మాత్రం 1080 60 వరకే దీన్ని లిమిట్ చేశారు. సో 1080 30 కూడా లేదు, ఓన్లీ 1080 60 మాత్రమే ఉంటుంది. 4K 30లో మీకు ఈ బడ్జెట్లో జనరల్గా అయితే వస్తుంది, ఇంకో 2-3 ఫోన్లలో మనకు కనిపిస్తుంది. బట్ ఇందులో మాత్రం 4K 30లో మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు, ఇది మాత్రం నోటీస్లో పెట్టుకోండి. వీడియో క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది, పట్ల బడ్జెట్లో యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో దీని పెర్ఫార్మెన్స్ కూడా ఓకేష్గానే ఉంది అండ్ బాగానే ఉంది, పట్ల బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఈ బాక్స్లో మీకు సప్లై చేస్తున్నారు. ఈ పట్ల బడ్జెట్లో ది బెస్ట్ అనే చెప్పాలి, బ్యాటరీ అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ రియల్మీ యూఐతో వస్తుంది లేటెస్ట్ వర్షన్. అండ్ దీంట్లో మీకు వీళ్ళ డైలర్ ఉండదు, గూగుల్ డైలర్ ఉంటుంది. బట్ స్టిల్ గూగుల్ డైలర్లో మీకు ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, కాల్ రికార్డింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. ఈ ఓఎస్ మాత్రం ఈ పట్ల బడ్జెట్లో రియల్మీ వాళ్ళ యూఐ మాత్రం మంచిగానే ఉంటుంది, ఫాస్ట్గానే ఉంటుంది, ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో కొన్ని ఎయిర్ జెస్చర్స్ తీసుకొచ్చారు, అంటే మీరు ఇలా ఫింగర్తో చేత్తో రకరకాలుగా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ లైఫ్లో ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయో నాకైతే పెద్దగా అనిపించట్లేదు, ఎందుకంటే హాయ్ హాయ్ అని చెప్తుంటే రోడ్ల మీద పోతున్నప్పుడు హాయ్ హాయ్ అని చెప్తుంటే, లేకపోతే ఇంకేదైనా చేస్తుంటే వేలు పెట్టి ఇలా చూపుతుంటే, ఈ వేలు పెట్టి ఇలా చూపిస్తుంటే అది అంత పద్ధతిగా అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, జెస్చర్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ కొత్తగా తీసుకొచ్చారు. ఆ ఫింగర్తో అటు ఇటు అంటే కొంచెం పద్ధతిగా అయితే నాకు అనిపించలేదు. ఎనీవేస్ కొత్తగా స్టైల్గా ఏదో ట్రై చేశారు వీళ్ళు. సో ఇది ఓవరాల్గా ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో అండర్ 20 వస్తే మాత్రం మంచి కాంపిటీటర్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫోన్స్ ఒక 2-3 ఉన్నాయి. అండ్ ఇది కూడా ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది. 20 లోపు వస్తే చూడండి మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, అంతకంటే పైకి వెళ్తే మాత్రం ఆలోచించుకోండి. సో ఇది రియల్మీ నార్జో 70 ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.